తెలంగాణలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా వైసీపీ టీడీపీ ఇద్దరు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మహానాడు సందర్భంగా ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు, అసలు పార్టీ బలోపేతానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించే దిశగా అడుగులు ఎలా వేయబోతున్నారు ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు హరిప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న, ముందుగా మీకు నమస్కారం. అన్న, మహానాడు జరగబోతున్న తరుణం పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. సో ఎలాంటి స్థానిక సంస్థలు మరికొద్ది రోజులు రాబోతున్నాయి, ఎలాంటి ఎత్తులు వేయబోతున్నారు, ఎలాంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తులు వేయాల్సిన అవసరం లేదు. ముందుగా జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మేము ఎత్తులు వేయాల్సిన అవసరం లేదు. మేము ప్రజల్లో పనిచేసాం, ప్రజలకు మేము అందుబాటులో ఉన్నాం. ప్రజల్లో కోరేంటి ఆ దినం 6 మేము ఏదైతే చెప్పామో ప్రజలకు మేము ఇస్తామని అవన్నీ కూడా ఇచ్చాం. కాబట్టి ప్రజలు మా పక్షాన ఉన్నారు. వైసీపీ అనేది మాకు తెలియంగా ఎక్కడా లేదు. ఏదో కొంతమంది తిరుగుతున్నారు తప్ప వైసీపీ అనేది లేదు. తెలుగుదేశానికి అడ్డు లేదు. రేపు స్థానిక సంస్థలు కానీ మహానాడులో కూడా మేము ఒకటే తీర్మానం చేద్దాం, కార్యకర్తలకు పెద్ద పీట వేయాలనేది మా నాయకుల లక్ష్యం. కాబట్టి కార్యకర్తలకు అందరికీ కూడా నేనే ఎగ్జాంపుల్. నేను ఒక చిన్న కార్యకర్తను, నాకే ఇంత పెద్ద పదవి ఇచ్చానంటే ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకొని సామాజిక వర్గ రీతి అయితేనేమి, అదేవిధంగా అన్నీ కూడా చూసి ఎక్కడైతే ఇతనికి ఇస్తే ఏముంటుంది, ఇతను ఎన్నేళ్ళ నుంచి పనిచేసిన ఎన్ని గమనించి మనకు పార్టీ పదవి ఇచ్చింది. కష్టపడే వారికి పార్టీ పదవి అనేది నేనే నిదర్శనం. మీరు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? అంటే చైర్మన్ పదవిలో వచ్చినటువంటి వ్యక్తులు కానీ కడప నుంచి చైర్మన్ ఏముంది, గవర్నమెంట్కి ఇచ్చారు. అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా రాంప్రసాద్కి ఇచ్చారు. ఈ విధంగా ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేస్తారో వాళ్ళకందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇంకా కొంతమంది కూడా ఇస్తారు, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే నేను ఎవరిని కూడా అడగలే, నాకు పదవి కావాలని అడగలే. ఎందుకంటే నాకు పదవి ఇప్పిరు అని చెప్పి నాకు తెలుసు ఇక్కడ ఉండే పరిస్థితుల వల్ల. కానీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాకు మా పనితనాన్ని గమనించి, మేము ఎవరూ లేనప్పుడు 2004లో రాజశేఖర్తో పోరాడినాం, 2020లో జగన్మోహన్ రెడ్డితో పోరాడినాం. మేము పోరాడినట్టు ఈ కడప జిల్లాలో ఏ తెలుగుదేశం నాయకుడు కూడా పోరాడలే, వాస్తవం అది. అయితే మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. 2005-6 అయితే నేను నగరాధ్యక్షుడిగా ఎన్నో పోరాటాలు చేశాం. పేద ప్రజల కోసం మేము పనిచేసాం. ఆ దినం ఒక కమిటీ వేసి ఎమ్మెల్యేలను కూడా వచ్చి కేశవులు వీళ్ళంతా 5 మంది కమిటీ వేసి ఎక్కడెక్కడ వాళ్ళు ఆక్రమించుకునేట్టు కూడా చూపించాం. కాబట్టి మొదటి నుంచి ధైర్యంగా పనిచేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మాకు గుర్తింపు ఇచ్చారు. తప్పకుండా మా సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయాలా రాయలసీమలో చెప్పే ఉద్దేశంతో మాకు ఇచ్చారు. కాబట్టి నేను ప్రతి ఊరికి కూడా, ప్రతి పంచాయతీకి, ప్రతి మండలంలో ఎక్కడ 10 నియోజకవర్గాల్లో అయితేనేమి, రాయలసీమలో ఎక్కడ నా అవసరం ఉన్నా పార్టీ ఆదేశిస్తే అక్కడికి నేను పోయి తెలుగుదేశం పార్టీని ఉన్నత స్థాయికి ఎదిగేదానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను. అంటే మీకు పదవి రాకుండా చేయడానికి కొన్ని శక్తులు అడ్డుకున్నాయనేది కొంత ప్రచారం, వాస్తవమేనా? అది ఊహాజనితము, మనకు తెలుదు. బయట అనుకునేది మాత్రం మనం వింటాం. వాళ్ళు అడ్డుకున్నారో లేదో వాళ్ళకి తెలియాలి, కానీ మనకి తెలుస్తుంది, అడ్డుకునే వాళ్ళకి తెలియాలి. ఒక రకంగా హరిప్రసాద్ కు ఇక్కడ పెద్దపీట వేస్తే కొంత మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయన్నటువంటి భావనతో అడ్డుకున్నారు అనేది బయట మీ కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. అలా ఉండొచ్చేమో, కానీ నాకు ఇచ్చిన దానివల్ల తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుంది. నష్టమేమి, తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. కార్యకర్తలు ఈ విధంగా చూస్తా ఉన్నారు. వేల మంది కార్యకర్తలు నా దగ్గరికి వచ్చి నన్ను గౌరవంగా సన్మానం చేసి నా పదవి వాళ్ళకు వచ్చినట్టు తృప్తిగా పోతున్నారు. కాబట్టి నాకు వచ్చిన దాని వల్ల లాభమే, కానీ ఈ నియోజకవర్గం కాదు, కడప జిల్లాలో ప్రతి నియోజకవర్గం కూడా లాభం. కాబట్టి ఎవరు కూడా ఫీల్ కావాల్సిన అవసరం లే. వాళ్ళు నాకు వచ్చిన దాని వల్ల వాళ్ళది ఏం కిరీటం దిగరు కదా. కాబట్టి అదేం కాదు, పార్టీకి అందరం కలిసి పనిచేయాల్సిందే. పార్టీ బలోపేతాన్ని చేయాలా. కార్యకర్తలకు ఏ విధంగా వాళ్ళకు అన్యాయాలు జరుగుతున్నా వాళ్ళకి మేలు చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే పనిలో ఉన్నారు. తప్పకుండా కార్యకర్తలకు పెద్దపీట వేస్తారు. మీరు ఒక మాట అన్నారు, సూపర్ 6 మేము అమలు చేస్తున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలు మా వైపే ఉండాలి. కానీ సూపర్ 6లో కేవలం మీరు అమలు చేసినటువంటి 2 పథకాలు. నెంబర్ 1 ఏంటంటే
ఒకటి పెన్షన్, గ్యాస్ సిలిండర్ పండే అంటే ఒకరికి ఇద్దరికి 3 పడినచ్చు, మిగతా వాళ్ళకి 2 సిలిండర్లే పడ్డాయి. అంటే సో ఇలా అది టెక్నికల్గా ఇది ఉంటుంది తప్ప మా వాళ్ళైతే ఏదైతే చెప్పారో సూపర్ 6 అదే విధంగా ఇచ్చారో అదేవిధంగా మహిళలు కూడా ఈ దినం బస్సులో ఫ్రీ. ఎంతమంది మహిళలు వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా ఫ్రీ బస్సులో ఈ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అన్నీ కూడా మేము చెప్పినట్టు అన్నీ కూడా సూపర్ 6లో ఏమైతే చెప్పామో అవన్నీ చేశాము, చేయబోతాము. దాంట్లో ఏమాత్రం చెప్పని కూడా మేము చేసాం. అన్నా క్యాంటీన్లో మా సూపర్ 6లో లేదు, అయినా కూడా అన్నా క్యాంటీన్ తెచ్చాం. ఎందుకంటే ప్రతి పేదవాడు అన్నా క్యాంటీన్లో రోజుకు 15 రూపాయలతో టిఫను భోజనము నైట్ తినవచ్చు ఉద్దేశంతో చాలామంది కార్మికులు అయితేనేమి, కర్షకులు అయితేనేమి, అదేవిధంగా చాలామంది లేబర్ అయితేనేమి వీళ్ళంతా పోయి అన్నా క్యాంటీన్లో భోంచేస్తున్నారు. ఈ దినం మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మేము చెప్పినట్టు చేసాం. ఇంకా కూడా ఈ దినం ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఇండస్ట్రీస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కు పరుగులు పెట్టాయి. చంద్రబాబు నాయుడు ప్రతి గడప కూడా ఆయన ఆయన రిక్వెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ను గతంలో తెలంగాణలో సీఎంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో ఆ విధంగా ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలని చేస్తున్నాడు. మనకు కూడా స్టీల్ ఫ్యాక్టరీ కూడా త్వరలో వస్తుందనే ఒక శుభవార్త కూడా మేము వింటున్నాం. అంటే ప్రధానంగా ఇక్కడ గతంలో ఏదైతే ఎన్నికలకు ముందు అంటే 2024 ఎన్నికలకు ముందు కష్టపడి మీతో పాటు సన్నిహితంగా పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా కొంత అసంతృప్తితో వాళ్ళందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా వాళ్ళంతా అసంతృప్తి ఉండేది వాస్తవమే. అందరినీ కలుపుకొని పోయి తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అంటే ఇంకో విషయం ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్నా, ఒక రకంగా బల్య సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి అంటే ఇక్కడ కడప నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల తర్వాత బల్య సామాజిక వర్గం, అదేవిధంగా ఒంటిమిట్ట, సిద్ధవటం ఈ మండలాల్లో ఎలాంటి ప్రభావం చూపబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? బలిజలు మొదటి నుంచి కూడా రాయలసీమలో తెలుగుదేశం వైపే ఉన్నారు. ఇదేదో పవన్ కళ్యాణ్ ఇంకొకరిని చూసి కాదు, మొదటి నుంచి కూడా తెలుగుదేశం అభిమానులే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినాడు కాబట్టి ఉన్న కొద్దిమంది వాళ్ళలో పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం తప్పకుండా మేము బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరూ కలిసి పనిచేస్తారు. కాబట్టి తప్పకుండా ఏదైతే ప్రజలకు మేలు జరగాలనో అవన్నీ కూడా మా నాయకుడు చేస్తాడనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. దస్తగిరి హత్య అంటే పెద్ద దస్తగిరి హత్య విషయంలో మీరు ఏదైతే వైసీపీ జిల్లా అధ్యక్షుడిపై ఆరోపణలు చేశారు, మీకు లీగల్ నోటీసులు కూడా అందాయి. ఎలా ఎదుర్కొంటారు? అందలేదు ఇంతవరకు, అందినా కూడా ఎదుర్కొంటాం. వాస్తవాలు కదా. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, రవీంద్రారెడ్డి కడపకు వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాడు. ఈ భూములన్నీ లక్షల ఎకరాల భూములు, లక్షల కోట్ల విలువ చేసే భూములు ఎట్లొచ్చాయి ఆయనకు? ఎందుకంటే ఎవరికైనా తెలుసో నాకు తెలుసు. నేను 2004 నుంచి ఆయనతో పోరాటం చేస్తున్నా. ఆయన అప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా నేను పోరాటం చేస్తున్నా. ఆయన అవినీతి ఇవన్నీ కూడా బయటపెట్టాం. ఇదిన కూడా మాకేం భయం లేదు. తప్పకుండా ఆయన దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అతను ఏం చేసినా మేము కూడా దానికి జవాబు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇంతవరకు అయితే మాకు రాలేదు. ఆయన ఏదో బయటికి లీక్ ఇచ్చినాడు, పలానా వాళ్ళకి ఇస్తామని. ఇచ్చేవాళ్ళు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళకే ఇవ్వాలి, కానీ ఊరికే మాట్లాడిన వాళ్ళు కూడా పాపం వాళ్ళకు కూడా ఇస్తున్నారు. పేపర్ వాళ్ళు ఏం చేస్తారు, మేము మాట్లాడినట్టే వాళ్ళు పెట్టారు. వాస్తవాలు మేము మాట్లాడడం, దాంట్లో ఏం అనుమానం లేదు. దస్తగిరి కేసులో పూర్తిగా రవీంద్రారెడ్డి హస్తం ఉంది అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆయన తప్పియాలని ఎవరన్నా ప్రయత్నం చేసినా కుదరదు. తప్పకుండా మా ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తుంది అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు దోబుచ్చులాట ఆడుతున్నారు. కేవలం గురు శిష్యుల బంధాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళు. అవన్నీ పచ్చాబద్ధాలు. జగన్మోహన్ ఉన్నాడు కదా సీఎం, ఏం చేశాడు 5 ఏళ్ళు? ఆయన ఏమైనా పనులు పూర్తి చేశాడు? ఎక్కడ పనులు పూర్తి చేశాడు? అవన్నీ పచ్చాబద్ధాలు. అవన్నీ ఏం లేదు. తెలంగాణ బాగుండాలని ఆయన కోరుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా ఏదైతే వాటర్ ప్రతి చుక్క కూడా వాడుకోవాలా, ప్రతి నీటి చుక్క వాడుకోవాలని చెప్పి మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి దాంట్లో ఆయనతో రాజేది ఆయనతో రాజేది అన్ని పచ్చాబద్ధాలు. తప్పకుండా ఏదైతే అనుకున్నామో అన్ని కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే చాలా మటుకు కంప్లీట్ అయినాయని కూడా తెలియజేస్తున్నాం.
ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో గాలేరు నగిరి సుజల స్రవంతిలో భాగంగా ఇప్పటికే కమలాపురం వరకు అంతర్భాగమైనటువంటి ఒక ప్రాజెక్టును కూడా పూర్తి చేసే దిశగా అడుగులు వేయబోతున్నారు అనేది కొంత చెప్తున్నారు. అది ఎప్పటి లోపల పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదంటే మన పార్టీ అధికారంలో ఉండగానే పూర్తయ్యే అవకాశం ఉందా? పూర్తిగా ఏదైతే మేము తలపెట్టామో అంద్రీనివా కానీ గాలేరు నగరి కానీ అన్నీ కూడా ఈ ఒక 1 year లోపల కంప్లీట్ అవుతాయనే నమ్మకం మాకుంది. కొప్పర్తి పారిశ్రామిక వాడకు అధిక నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో పరిశ్రమలు పెట్టడానికి కొంత పారిశ్రామిక ఔత్సాహికవేత్తలు భయపడుతున్నారని ఒక ప్రచారం. వాస్తవమే, ఎందుకంటే వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తారేమో ఇక్కడ అని చెప్పి భయపడి ఉండొచ్చు. ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే ఉన్న రవీంద్రారెడ్డి కూడా దీంట్లో పాత్ర ఉంది. వీళ్ళంతా ఏమైనా చేస్తారని వాళ్ళు భయపడతా ఉండొచ్చు. అయితే మా నాయకుడు ఒకటే చెప్పాడు, ఎవరైనా సరే మీ మీదికి వచ్చినా మీ మీద దౌర్జన్యం చేసినా వాళ్ళను ఉపేక్షించము, తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తాము, మీ ఇండస్ట్రీస్ రావాలనే మేము కోరుకుంటున్నారు అని చెప్పి మా నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లే. అయితే భయం అనేది ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి జిల్లా అని, జగన్మోహన్ రెడ్డి జిల్లా లేదు, ఏం లేదు, పులివెందులే ఎత్తిపోయింది అయింది. కాబట్టి ఆ భయం ఎవరికి అవసరం లే. ఎవరైనా పారిశ్రామిక వాడు ఇండస్ట్రీస్ రావాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. అంటే ఇంకో విషయం ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్నారు, ప్రధానంగా ఏదైతే కడప నగర అభివృద్ధికి కృషి చేసింది కేవలం వైసీపీ హయాంలోనే, టీడీపీ అధికారంలోకి వచ్చా కూడా ఒక పైసా నిధులు తెలియనటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఉందనేది కొత్త బాధ. అయిన పచ్చి అబద్ధము. ఇప్పుడు బుగ్గొక్క క్లీన్ చేసింది ఇది ఏ నిధులు? ఈ గవర్నమెంట్ ఇచ్చినట్టు కదా. అది మీరు దోపిడీకి చేస్తున్నారు అంటారులే. దోపిడీ చేస్తుంటే ఇంజనీర్లు ఉండారు కదా, ఇంజనీర్లు ఉండారు. గుర్రపు డెక్కలను తొలగించారు, 3,80,00,000 రూపాయలతో గుర్రపు డెక్కలు తొలగించారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పనులు పెట్టారు. మళ్ళీ కొత్తగా పనులు పెట్టి ఆ పనులు కేవలం దోపిడీ కోసమే. రాబోయే రోజుల్లో వర్షాలు పడతాయి, వర్షాలు పడితే గుర్రపు డెక్కలు మళ్ళీ ముంచుతాయి కదా. అంటే ఇది కేవలం దోపిడీగానే కదా. అవన్నీ పచ్చి అబద్ధము. ఇంజనీర్లు దాని మీద అవగాహనతోనే ఏ విధంగా చేస్తే ఈ భోగంగా బాగుపడాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. సరే, ఏమైనా తప్పు చేస్తే మీరు యాక్షన్ తీసుకోండి. మీరు ఉంది కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, మీరు కలెక్టర్ పెట్టచ్చు. మేము ప్రభుత్వం మాదిరి కాదు కదా, తప్పు చేస్తే ఎవరైనా శిక్షిస్తారు. ఇప్పుడు ఎందుకు అసలు వైసీపీ వాళ్ళే పనులు చేస్తున్నారు? ఇక్కడ బుగ్గొక్క కానీ ఇంకోటి కానీ అప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళే పని చేస్తున్నారు. ఇంకా మాకు ఇచ్చింది ఏమి, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చింది ఏమిలే. వైసీపీ నాయకులే అప్పటి నుంచి కంటిన్యూగా వాళ్ళే టెండర్ వేసుకొని వాళ్ళే పనిచేస్తున్నారు. సో లోకేష్కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జరుగుతున్నటువంటి మహానాడు ఎలా జరగబోతుంది, అసలు ఏంటి? మహానాడు బ్రహ్మాండంగా జరగబోతుంది. కని విని ఎరగని రీతిలో జరుగుతుంది. ఎందుకంటే మా లోకేష్ బాబు గారు ఒక పట్టుదల మనిషి. ఏదైతే అనుకున్నాడో అది బ్రహ్మాండంగా చేయాలనే ఒక కృత నిశ్చయంతోనే పనిచేస్తారు. కార్యకర్తలందరూ, అదేవిధంగా నాయకులు, నెల్లూరు నాయకులు అందరూ కూడా ఇప్పటికే వాళ్ళు ఏ పనులు చేయాలన్నా ఇప్పటికే దిగారు. కాబట్టి ఎక్కడ ఆటంకము లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వచ్చేందుకు కానీ వసతులు కానీ ఇంకోటికి భోజనాలు కానీ ఏమి ఇబ్బంది లేకుండా మా నాయకుని ఆధ్వర్యంలో జరుగుతుంది. తప్పకుండా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పి తెలియదు. ఇంకో చిన్న విషయం ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్నా, వైసీపీ నుంచి వలస వచ్చిన వారు టీడీపీలోకి వలస వచ్చినారు. సో వారి వల్ల కొంత పార్టీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడే పరిస్థితులు ఉన్నాయనేది కొంత ప్రచారం ఉంది, నిజమంటారా? అది ఊహాజనితము అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏమైనా పార్టీని బలోపేతం చేశారని మేము కలుపుకున్నామంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇంకా వైసీపీ మెంటాలిటీ లేకుండా తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా పేదలకు పనిచేస్తుంది, ఎవరికైనా ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు కూడా వస్తే ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండదు, మాకు వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ కూడా ఉండదని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా పార్టీ బలోపేతానికే కృషి చేస్తారని నమ్మకం మాకు. అంటే ఇప్పుడు డివిజన్లు పెంచారు. కడప కార్పొరేషన్లో ఉన్నటువంటి 50 డివిజన్లను 66 డివిజన్లుగా ఇంకా పెంచలేదు. పెంచారనే ప్రపోజల్ ఉంది. అయితే అదేదో కోర్టు పోయారు అక్కడ ఇక్కడ అంటున్నారు. చూడాలా ఏం జరుగుతుందో ఈ నెల రేపు నెలలో తేలిపోతుంది. సో ఈసారి చెప్పి చైర్మన్ పదవిని కైవసం చేసుకునే మొత్తం అన్ని పదవులు కూడా కైవసం చేసుకుంటామనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మా నాయకులందరూ కూడా ఆ పనిలోనే ఉన్నారు. తప్పకుండా మొత్తం జెడ్పీని కార్పొరేషన్ అన్నీ కూడా హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంలోనే ఉండాలి. పార్టీ గ్రౌండ్ లెవెల్లో నిర్మాణం చేయాలనేది లోకేష్ యొక్క ఆలోచన. గ్రామీణ స్థాయిలోనే బలోపేతం. అందులో
మీకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక బలిజ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు. గతంలో మీరు సీనియర్గా పనిచేశారు, 2004 నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అప్పట్లో మీరు చేసినటువంటి పోరాటాలు ఇప్పుడు కూడా కడప నగర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. బట్ నెమరు వేసుకుంటున్నప్పటికీ కూడా ఒక రకంగా బలిజ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసినట్లే అని అనుకోవచ్చా? దాంట్లో అనుమానం లేదు. మొదటి నుంచి కూడా బలిజ సామాజిక వర్గానికి తెలుగుదేశం ఎప్పుడు కూడా సామాజిక న్యాయం చేసింది. ఆ దినం రామచంద్రయ్య గారికి 2 మాటలు రాజ్యసభ సభ్యులు ఇవ్వడము, అదేవిధంగా పాల్గొంటాడు 2085లో ఆయనకు ఎంపీ ఇవ్వడము, రామయ్యకు ఎంపీ ఇవ్వడము. మొదటి నుంచి కూడా కడప నగరంలో రామచంద్రయ్య ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అదేవిధంగా రాజంపేటలో బ్రహ్మయ్య నిలబడ్డాడు. ఆ కోడూరులో పార్థసారథి ఎంపీ కూడా 5 మాటలు గెలిచాడు. సాయి ప్రతాప్ 5 మాటలు గెలిచారు. కాబట్టి మొదటి నుంచి కూడా బలిజ సామాజిక వర్గానికి అన్ని పార్టీలు కూడా ఈ జిల్లాలో ఇచ్చేటి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పాటిస్తూ ఉంది. నాలాంటి వ్యక్తికి ఇవ్వడం వల్ల రాయలసీమలో కూడా అరేబ్బా మంచి పనిచేసేవానికి ఇచ్చారు, కష్టపడేవానికి ఇచ్చారు, అందరు కూడా పోయినప్పుడు పలుకుతారని చెప్పి ఈ దినం రాయలసీమ వాసులు కూడా నా దగ్గరికి చిత్తూరు వాళ్ళు వచ్చారు, నంద్యాల వాళ్ళు వచ్చారు, అదేవిధంగా తిరుపతి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఒక సామాజిక వర్గాన్ని ఇంత గౌరవిస్తున్న పార్టీ తప్పకుండా సామాజిక వర్గం అండ ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఇంకో చిన్న విషయం, ఇక్కడ పునర్విభజన జరిగితే అంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఒంటిమిట్ట సిద్ధవటము తర్వాత కడపలో ఉన్నటువంటి కొంత భాగాన్ని కలుపుతారని ఒక ప్రచారం. అవును. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఇన్ కేసు కలిపితే హరిప్రసాద్ కు టికెట్ ఇవ్వాలని పలువురు కూడా ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు, కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలో మీరు టికెట్ ఆశించే అవకాశాలు ఉన్నాయి? మేము టికెట్ పార్టీ ఏం ఆదేశిస్తే అది చేస్తాం. అయితే తప్పకుండా ఈసారి బలిజలకు ఒక సీట్ అన్నా ఇచ్చేదానికి మేము కూడా పోరాటం చేస్తాం. ఎవరు అనేది తర్వాత విషయం. ఆ దినం పార్టీకి ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే వాళ్ళ ఎస్టిమేట్లకి వస్తారో వాళ్ళకి ఇస్తారు. కాబట్టి మా వాళ్ళు ఆశ ఉండొచ్చు, ఆశ ఉండడంలో తప్పు కాదు. తప్పకుండా ఈసారి కడప జిల్లాలో ఒక సీటు బలిజలకు ఇచ్చేదానికి మా శక్తి వంచన లేకుండా మేము కూడా ప్రయత్నం చేసి ఎవరైనా కానీ మాకు కానీ ఇంకొకరికి కానీ ఎవరికి వచ్చినా చాలా సంతోషం రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే మీరు ప్రజా చైత్రంలోకి వెళ్ళి గెలవబోతున్నారా, లేకుంటే గతంలో వైసీపీ వాళ్ళు ఏ విధంగా అయితే దౌర్జన్యాలు చేసి విత్డ్రా చేయించారని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేస్తారు? మాకు అవసరం లేదు కదా. మాకెందుకు, ప్రజలతో మేము అనునిత్యము ప్రజలతో పనిచేస్తున్నాం. విద్యార్థులతో దినం ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయి. అదేవిధంగా రైతులకు మేలు జరిగే విధంగా ఉంది. అదేవిధంగా అన్ని వర్గాలు కూడా కలుపుకొని పోయి అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశమే. ఏదైనా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, అదేవిధంగా బలిజలు కానీ మేమందరం కూడా ఆ పార్టీ తెలుగుదేశం వచ్చిన తర్వాతనే బలిజలకు ఒక గుర్తింపు వచ్చింది, బలిజలకు రాజకీయ చైతన్యం వచ్చింది కూడా తెలుగుదేశం వచ్చిన తర్వాతనే అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అవును, మొదటి నుంచి ఇప్పుడు ఆ దినం ఎవరున్నారో నాయకులు మనకు తెలియదు, వీళ్ళు బలిజోలా అని కూడా తెలియదు. ఈ దినం పలాని రామచంద్రయ్య బలిజోడు, ఆయనకు ఎంపీ ఇచ్చారు, చైర్మన్లు ఇచ్చారు, అదేవిధంగా ఎన్నో పదవులు ఇచ్చారు. పాల్గొండాయుడు బలిజ ఎన్నో పదవులు ఇచ్చాడు, హరిప్రసాద్కి ఇచ్చారు, బ్రహ్మయ్యకి ఇచ్చారు, రత్నసావతి మంత్రి చేశారు. ఇవన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలుసు. బలిజ సామాజిక వర్గానికి పెద్దపీట వేసినారు అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాపు కార్పొరేషన్ పెట్టారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా బలిజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఆకర్షణీయులై తప్పకుండా తెలుగుదేశంలోనే ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. బలిజ సామాజిక వర్గంలో ఒకరికి ఇద్దరికి పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది టీడీపీ అనేది ఒక వాదన. ఏం లేదు, అందరికీ వాళ్ళు ఇవ్వలేరు కదా. అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరికీ ఉన్నాయి కదా. దాంట్లో బలిజ సామాజిక వర్గంలో ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే పార్టీకి అంకితంతో పనిచేశారో, పని చేయబోతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇస్తారు తప్ప ప్రతి ఒక్కరికి బలిజలు 30,000 మంది ఉన్నారు కదంటే 30,000 మందికి ఇవ్వలేరు కదా. ఒకరో ఇద్దరు మంచి వాళ్ళ క్యారెక్టర్ని బట్టి పార్టీకి నమ్మకం ఉంటే వాళ్ళకి ఇస్తారు, మాలాంటి వాళ్ళకు. అంటే మీరు ఒక మాట అంటున్నారు, వైసీపీ హయాంలో భారీ ఎత్తున భూదోపిడీ జరిగింది, డాటెడ్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు, లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములను కూడా కబ్జా చేసి ఫ్లాట్లు వేసుకొని అమ్ముకున్నారని మీరు ఆలోచిస్తున్నారు. మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతే? ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు కదా, 2 ఏళ్ళ నుంచి యాక్షన్ తీసుకుంటున్నారు, జరుగుతూ ఉన్నాయి. పూర్వంలో జరిగిన ల్యాండ్స్ క్యాన్సిల్ చేశాడు, అదేవిధంగా సీకెదన్లో క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే డిప్యూటీ మేయర్ నిత్యా గారు ఏ విధంగా దస్తగిరిని చంపి వాళ్ళ భూములు ఏ విధంగా అతని కోట్ల ఆస్తి అతని ఇంట్లో స్టాంపులు దొరికాయి, రవీంద్ర రెడ్డి గారి పేరుతో, అదేవిధంగా నిత్యా పేరుతో, ఇవన్నీ కూడా బయటికి తీస్తున్నారు. తప్పకుండా అన్ని వెలుగులోకి తీస్తారు.
ఒక్క సెంటు కూడా వాళ్ళు దౌర్జన్యంగా కానీ వాళ్ళు బెదిరించి కానీ భయపడించి కానీ చేసినట్టు కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రతినిత్యం కూడా న్యాయం చేయాలా, ప్రజలకు దౌర్జన్యాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే పనిచేస్తుంది. మా ఎస్పీ గౌరవనీయులు ఎస్పీ గారు కూడా దానికి తోడు బాగా పనిచేస్తున్నాడు. ఆయన కూడా ఈ దినం అన్ని కూడా వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నాడు. తప్పకుండా కడప నియోజకవర్గంలో కానీ కడప జిల్లాలో కానీ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చేస్తారనే దాంట్లో మేము కూడా చెప్తాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితిని ఓవైపు పక్కన పెడితే కడప నియోజకవర్గంలో అంటే కడప జిల్లాలో ప్రధానంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని స్థానాలను కైవసం చేసే దిశగా అడుగులు వేయబోతున్నాం. ఏదైతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనటువంటి వాటిని కూడా కాపాడే ప్రయత్నంలోనే ఉన్నాం. ఇప్పటికే పెద్ద దశగిరి హత్య వ్యవహారంలో వెలుగు చూసినటువంటి డాక్యుమెంట్ అన్ని కూడా వైసీపీ నేతలకు సంబంధించినటువంటి వాటివే. అవి విచారణ జరుగుతున్నాయి. త్వరలో దోషులు ఎవరో కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీడీపీ ప్రభుత్వమే. అదేవిధంగా సామాజిక వర్గాలు ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలిజ సామాజిక వర్గాలకు తగిన గుర్తింపు, తగిన ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ మాత్రమే అంటూ మనతో పాటున్నటువంటి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు హరిప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప.